ఈ వారం ఈజీ చట్నీస్లో ఆకుకూర సిరీస్లో తోటకూర పెరుగు పచ్చడి మీతో షేర్ చేయడానికి వచ్చాను. దీనికి కావాల్సినవి 2 కట్టలు తోటకూర సన్నగా తరిగి కడిగి పెట్టుకున్నాను. మినపప్పు, ఆవాలు, మెంతులు, నూనె, ఇంగువ, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పెరుగు. దీనికి ముందు పోపు వేయించేస్తాను. ఆయిల్ వేసి 1/2 స్పూన్ వేసాను మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు కన్నా కూడా తక్కువ మెంతులు. పెరుగు పచ్చడిలో మెంతులు చాలా రుచిగా ఉంటాయండి, అందుకని ఈ పోపుకి మెంతులు వాడాను. కొంచెం ఇంగువ, 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసాను. పోపు వేగిపోయిందండి. పెరుగు కాబట్టి నూనె ఎక్కువ లేకుండానే బాగుంటుంది. ఇది కాడ మెత్తబడిపోతే చాలు. ఉప్పు తగ్గించి వేస్తున్నానండి, చాలా కొంచెం పసుపు. తోటకూర చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు, ఇందాక మనం పోపు వేయించి పెట్టుకున్నాం ఆ పోపు, తోటకూర పెరుగు పచ్చడి రెడీ. చూసారు కదండి పెరుగు పచ్చడి, మీరు ట్రై చేయండి. నేను మొన్న సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ గారి దగ్గర ఈ రెసిపీ తెలుసుకున్నాను. నిజంగానే చాలా టేస్టీగా ఉంది. ఇది మీ అందరికీ కూడా చెప్పాలి అనే, మీతో షేర్ చేసుకోవాలని ఇవాళ చేశాను. దాన్ని మీరు చెయ్యండి. దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.